దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామములో వందనాలండి. బాగున్నారా? చాలా కాలం అయింది మీ మధ్యలో నిలబడి. చాలా సంతోషం. యవన సహవాసంలో ఈ విధంగా క్రొత్త వారిని చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ టైంలో మేము ఊహించిన ప్రకారంగా, నేను సామ్యుల్ గారు ఊహించిన ప్రకారంగా రంజాన్ టైంలో ఇంత జనము, అంటే ఇంత యవనస్తులు ఈ విధంగా ఉంటారని నేను ఊహించలేదు. దానిని బట్టి దేవునికి మహిమ. ఇంకో విషయం ఏంటంటే, తర్వాత అన్న చక్కని పాట సిలువ ధ్యానాల్లో మనకి ఈ యొక్క లివిస్టన్ గారు 50 సంవత్సరాల క్రితం మన కోసం వచ్చి తెలుగు వారి కోసం సంఘం కట్టి ఉన్నారు. దానిని బట్టి ఎంతోమంది తలంతులు ఉన్నాయి. ఆ తలంతులంతా కూడా ఈ సంఘంలో ఉపయోగించుకోవడానికి దేవుడు వాడబడుతున్నాడు, వాళ్ళని నిలబెట్టుకుంటున్నాడు. అదేవిధంగా అన్నను చూస్తుంటే కేవి సుధాకర్ గారు, మీకు తెలుసు, కోయర్లో ఎంతో కాలం నుంచి ఉంటున్నారు. నేను ఆ ఉద్దేశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు క్రమ పద్ధతిగా ఉన్నారు కనుక ఇంతవరకు కూడా ఆ కోయిర్ నడిపించుకుంటూ వచ్చి అనేక దిక్కులు వాడబడుతున్నారు. ఇక్కడేనే కాదు, అనేక దిక్కులు వాడబడుతున్నారు. క్యాసెట్లు కూడా వాళ్ళు ఆ యొక్క పాటలు పాడటం కూడా మనం చూస్తూ ఉన్నాం. గనుక మనకిచ్చిన ఆ తలంతును మనం ఉపయోగించుకుంటూ దేవుని మహింపరచాలి. గనుక ఇక్కడ యవన సహవాసాన్ని గురించి నేను ఒకటి చెప్పాలనుకున్నాను. ఈ యవన సహవాసానికి నేను మొన్నంతకుముందు సెక్రటరీగా నేను పనిచేశాను. గొల్లమందుల ఆనంద్, ఆ కాలంలో నేను యవన సహవాసానికి రావడం జరిగింది. అక్కడ సెక్రటరీగా నేను పనిచేయడం జరిగింది. తర్వాత ఆ టైంలో మేము కోయిర్కి ఒక డ్రెస్ కావాలని చెప్పేసి మొత్తం ఒక అంగి ఇవ్వడం జరిగింది. అప్పుడు మెయిన్ సంఘం వాళ్ళు అజయ్ బాబు గారి వేళ్ళు అంగి వేసుకోకూడదు, ఓన్లీ మీరు షర్ట్లు వేసుకోవాలని చెప్పడం జరిగింది. తర్వాత మా కోవిడ్ టైంలో కోట శోభాకర్ గారిని నేను లీడర్గా రావడం జరిగింది. తర్వాత 3:15 నిమిషాలకి కోయిర్ లీడర్ ఎవరైతే సూరిబాబు, అదేవిధంగా పృథ్వీ, వాళ్ళిద్దరూ కూడా 3:15 నిమిషాలకి తర్వాత రాజకుమార్ అన్నను పట్టుకుని, లేకపోతే ఇంకొకరిని పట్టుకుని, ఈ యొక్క వాళ్ళకి చాలా బరువు ఉంటుంది. ఎవరికి మ్యూజిక్ సిస్టానికి ఎప్పుడు కూడా భారమైన పని వాళ్ళ. ఏంటంటే ఎక్కడికక్కడ అన్న ఉన్నాడంటే దాన్ని ఏమంటారు, ఒమెరీలో వాడబడతాడు ఉదయాన్నే, తర్వాత సాయంత్రం వరకు కూడా వాళ్ళు వాడబడటమే తప్ప వాళ్ళకి మనము ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం కానీ ఏమీ ఇవ్వదు. ఎందుకంటే మ్యూజిక్ సిస్టమ్ గురించి నాకు బాగా తెలుసు. కనుక వాళ్ళ కోసం కోయిర్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే కోయిర్ లీడర్లు ఖచ్చితంగా వాళ్ళు తీసుకుని అది తీసుకొచ్చి టయానికి పెట్టాలి. ఇది ఎప్పుడు ఆరాధన అయిపోయిన వెంటనే అది ఖాళీ అయిపోద్ది అక్కడ యూత్లో మెయిన్లో. వెంటనే వాళ్ళు పెడితే మనకు సమయం ఇస్తే ఆ సమయాన్ని మనం ఇంకా వాడబడతాం. యవనస్తుడు మాకు చాలా సహాయకుడిగా ఉన్నటువంటి అవినేష్ కూడా, ఆ టైంలో మేము చాలా బాధపడ్డాం ఇక్కడ పిఏ సిస్టమ్ చేయడానికి. కానీ అవినేష్ కూడా అదే టైం మెయింటెనెన్స్ చేస్తున్నాడు. కానీ మీరు కోయిర్ వారికి ఆ మైక్ అక్కడ పెట్టినా కానీ మీరు పాడలేకపోతున్నారు. కనుక అది మీరు సరి చేసుకుంటే మంచిదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది మనకి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఒక ప్రత్యేక పాట తీయేశారు, మీ వాళ్ళు తెలుసో లేదు, 2 ప్రత్యేక పాటలు 2 సాక్ష్యాలు ఉంటాయి. ఈ 4-5 నిమిషాలకి మనం ఇక్కడ వాకింగ్ చెప్పొచ్చు. మీరు కనుక ఎప్పుడైతే మంచిగా వస్తారో కొత్త వాళ్ళకి కూడా ఒక సాంగ్ ఇవ్వడం జరుగుతుంది. కనుక కోయిర్ లీడర్లో మీరు ఖచ్చితంగా మీరు ఉండాలి. లాస్ట్ టైము పీటర్ అన్న ఇక్కడ వాకింగ్ చెప్పి ఉన్నాడు, బాలుడు నడవలసిన త్రోవలో, లేకపోతే యవనస్తుల గురించి. లాస్ట్ టైం తర్వాత మన సూరిబాబు గారు, అంతకుముందు సూరిబాబు గారు సిలువ ధ్యానాల గురించి వాకింగ్ చెప్పినారు. నేను ప్రార్థించాను, ఖచ్చితంగా మనము దేని గురించి చెప్పాలి అని అనుకున్నప్పుడు నేను కూడా సిలువ ధ్యానాల గురించి, ఎందుకంటే మన సిలువ ధ్యానంలో ఉన్నాం, చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉన్నారు, చాలామంది కూడా ఆయన కోసం ఆ ప్రార్థనలో నిలబడుతూ ఉన్నారు. ఈ సిలువ ధ్యానం మనకి ఏం నేర్పిస్తుంది, మనం అసలు ఏంటి అనేది మనం చూడాలి అని ఆశపడినప్పుడు, ఈ సమయంలో నాకు కరెక్ట్గా ఆ టైంలోనే చాలాసార్లు అడిగారు వాళ్ళు వాకింగ్ చెప్పమని, లీడర్ పృథ్వీ కానీ సూరిబాబు కానీ, అన్న రా అన్న వాకింగ్ చెప్పానంటే, ఇంకా ఉన్నారు కదా తమ్ముడు, కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ప్రోత్సహించండి, తర్వాత నేను వస్తానన్న. కానీ కరెక్ట్గా ఈ టైంలో వేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఈ విధంగా మీ మధ్యలోకి నేను రావడం నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, వాక్య పరిచర్యలోకి మనం వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న వాక్యం చదువుకుని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త
నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమగల తండ్రి, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో యవన సహవాసంలో ప్రభా నీ బిడ్డలుగా మేము ఉన్నాం ప్రభా తండ్రి. నాయన ఇదిగో నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాను. ఇదిగో నాయన వినే చెవులు, గ్రహించే మనసును మాకు దయచేయండి నాయన. నీ బిడ్డలుగా మేము తీర్చబడాలంటే మీరు మాట్లాడాలి ప్రభా. నేను మాట్లాడితే ప్రభా బిడ్డలు వినరు కానీ ప్రభా మీరు మాట్లాడండి. నన్ను మరుగు చేయండి ప్రభా, మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ సిలువను గురించిన వార్త ఎవరికండి? ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకుంటే 5 కనపడుతూ ఉంటారు మనకి. నేను అదంతా చెప్పను కానీ 5 కనపడుతూ ఉంటారు. ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగినటువంటి వారికి అది ఏమైందండి? శక్తి అయి ఉంది. ఎప్పుడైతే దేవుణ్ణి ఎరగనటువంటి వారికి ఏమైందండి? వెర్రితనం అనిపించింది. అప్పుడు యూదులు వాళ్ళందరూ కూడా వాళ్ళు వెర్రితనంగానే చూస్తూ ఉన్నారు. అర్థమవుతుందండి? ఈ రోజున చాలామంది సిలువ ఎక్కినాక చాలామంది మీరు 3 మేకులు తీసుకోలేరు, 3 మేకులు తీసుకోరు. లోకా సువార్త 9:23లో కూడా చెప్తా ఉంటాడు. అక్కడ ఇంకో దొంగ ఉన్నప్పుడు ఇంకో దొంగ కూడా అంటాడు, ఎగతాళి చేస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. ఈ సిలువ మరణం గురించి మనం చూస్తూ ఉంటుంటే ఆ రోజుల్లోనే దేవుణ్ణి ఎగతాళి చేశారు. ఆ రోజుల్లో దేవుని నమ్మలేదు. కానీ ఎవడైతే దేవుని నమ్మాడో ఆడికి ఏమైందండి? శక్తి అయి ఉన్నది. ఆ శక్తిని మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దాంట్లో ఉన్న ఆశీర్వాదాలను నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, చాలామంది కూడా ఈ యొక్క సిలువలో లెంట్ డేస్ చేస్తూ ఉంటారు, చాలా ఉపవాసంగా ఉంటారు. దేవునికి స్తోత్రం, చాలా మంచిది. దేవుని సన్నిధికి వెళ్ళడానికి, వాళ్ళు ప్రార్థన చేయడానికి ఆ అవకాశాన్ని తీసుకుని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రతి దినము వాళ్ళు ఆ సిలువ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పాపాలను తీసేసుకోవడానికి, లేకపోతే వాళ్ళకున్న ప్రతిదాన్ని కూడా దేవుని దగ్గర పెట్టి ప్రతి క్షణము కూడా మనిషిగా బ్రతకాలని ఆశపడుతున్నారు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి నీవు నేను ప్రతి దినము సిలువ దగ్గరికి వస్తున్నామా లేదా? లోకా సువార్త 22లో కూడా చెప్తా ఉంటాడు. ఆయన ఆ మొదటి రోజున ప్రార్థన చేసినప్పుడు ఈ సిలువను నేను కృతజ్ఞస్తుతులు చెల్లిస్తున్నాను, ఆ యొక్క రొట్టెను ద్రాక్షారసాన్ని, దీన్ని నేను వచ్చే వరకు కూడా ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే ఈ లెంట్ డేస్ అనే కాదు, ప్రతి దినము కూడా వాళ్ళు చేస్తున్నారు కదా, మనం చేయడం కాదు, ప్రతి దినము కూడా మనం అందరం కూడా ఏం చేయాలండి? సిలువ దగ్గరకు వచ్చి జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేస్తున్నామో మనం చేయాలి. ఈ రోజున ఆ శిక్షల గురించి మనం చూసుకున్నట్లయితే మన ఇంటి దగ్గర మనం చూస్తాం కదా, ఏదైనా దొంగతనం చేస్తే శిక్షిస్తూ ఉంటారు. వ్యభిచారం చేస్తే మొన్న జగన్ ఏదో వచ్చి ఏం పెట్టాడన్న శిక్ష, అది అమ్మాయిల కోసం దిశ చట్టాన్ని తీసుకుని వచ్చాడు. ఈ విధంగా భయంకరమైన చట్టాలు ఉంటాయి. పాపం చేసినటువంటి వారికి ఏ విధంగా ఉంటాయంటే చట్టాలు భయంకరంగా ఉంటాయి. ఆ రోజుల్లో కూడా ఎవరైనా పాపం చేస్తే మనిషి భయపడటానికి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ దేశంలో కూడా అంతకుముందు అక్కడ ఉరి తీసేవారు కువైట్లో. ఎందుకంటే ఎదురుగుండా తీస్తే పక్కవాడు భయపడతా ఉంటాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను వచ్చిన కొత్త మహబూలాలో ఒక అమ్మాయిని రేప్ చేసేస్తే ఆ అమ్మాయిని 3 రోజుల్లోనే అతను పట్టుకుని అక్కడ ఉరి తీయడం నేను చూశాను. ఎందుకు శిక్షలు వేస్తారు అని అంటే, భయంకరమైన శిక్షలు వేస్తారు అని అంటే వాళ్ళు భయపడటానికి. ఆ రోజుల్లో పూర్వం మనం చూసినట్లయితే యోహాను సువార్త మనం చూసినట్లయితే, మీరు తీయొద్దు, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే రాళ్ళిచ్చి కొట్టడం మనం చూసాం. ఎవడైనా పాపం చేస్తే ఏం చేస్తారండి? మనిషిని మధ్యలో పెట్టి, ఆ మనుషుల మధ్యలో పెట్టి రాళ్ళిచ్చి కొడితే ఎలా తగులుతాయండి? దేవుని బిడ్డలారా, ఎలా తగులుతాయండి? భయంకరమైన స్థితి. ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ తగిలినప్పుడు ఎలా ఉంటుందండి? ఆ మధ్యలో ప్రతి వాడు రాడు తీసుకుని కొడుతూ ఉంటుంటే ఆ రక్తం కారి వాడు చచ్చిపోతాడండి. ఆ చచ్చిపోయినప్పుడు పక్కవాడు చూసి పాపం చేయాలంటే ఏమవుతుంది? భయపడేవారండి. తర్వాత రెండోదిగా మనం చూసుకుంటే ఆ రోజుల్లో గ్రీకులు ఏం చేసేవారో తెలుసా? పాపం చేసినప్పుడు ఎవరైనా ఎక్కువ పాపం చేసినా లేకపోతే ఏది చేసినప్పటికీ ఆ పాపం, ఆ శిక్షలు అలా ఉండేయండి. వాళ్ళు ఏం చేసేవారో తెలుసా? ఆ యొక్క శవాన్ని ఎవడైతే చచ్చిపోతాడో, ఆ చచ్చిపోయిన శవాలు ఉంటాయి కదా, ఆ శవం పాపం చేసిన వాడికి మెడలో కట్టేసి వెనకాల కట్టేసి తిప్పుతూ ఉండేవారండి. దేవుని బిడ్డలారా, ఆ యొక్క శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే, శవము మీరు చూస్తూ ఉంటారు, మనం వెళ్తాం కదా ఎక్కువ సులేబిగా వెళ్తామంటారా లేదంటారా? ఎవరైనా బాడీ మనకి ఏదైనా అయిపోతే 2 రోజులు 3 రోజులు అయితే ఏమైపోద్దండి? వాసన వచ్చేస్తుంది, భయంకరమైన వాసన వచ్చేస్తుంది. మన వాసన ఎలా ఉంటుంది? దరిద్రంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ వాసనలో వాళ్ళు దరిద్రంగా ఆ మనిషిని ఎప్పుడైతే తప్పు చేస్తాడో ఆ మనిషిని వాళ్ళు అడవిలో వదిలేస్తారు. కట్టి వదిలేప్పుడు అతను ఏం చేస్తాడో తెలుసా?
అతను తిరిగి 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 ఆ వాసన పీల్చుకోలేక చచ్చిపోతాడండి. ఇటువంటి శిక్షలు వేస్తే ఎవడైనా తప్పు చేస్తాడా, తప్పు చేయడా? ఎవడైనా చేస్తాడంటారా? ఎవడో చేయడు. దేవుని బిడ్డలారా, అదే విధంగా మూడో శిక్షగా ఆ రోజులో రోమాలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారికి శిక్ష వేశారండి. ఎలా వేశారండి? సిలువ. భయంకరమైన సిలువ మరణం చాలా ఘోరమైందండి దేవుని బిడ్డలారా. మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, వెళ్ళిపోతున్నాం తప్ప ఆ సిలువ మరణం గురించి ఎప్పుడు కూడా మనం ధ్యానించట్లేదు. యేసయ్యను ఎలాగేశాడండి? ఏమైనా పాపం చేశాడా? యెషయా 53లో మనం చదువునట్లయితే ఆ రోజుల్లోనే ముందు నేను ప్రవచనాల్లోనే పలికి ఉన్నాడు ఇటువంటి శిక్ష వేస్తారని. యెషయా భక్తుడు 700 సంవత్సరాల క్రితమే రాస్తాడు. దేవుని బిడ్డ ఆయన ఏం చేశాడో తెలుసా? ఎప్పుడు ఇటువంటి శిక్ష వస్తాదని ముందే చెప్పాడు. పిలాతు కూడా మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త, మత్తయి సువార్త, అదేవిధంగా లోకా సువార్త, యోహాను సువార్తలో సిలువ మరణాల గురించి రాసి ఉంటుంది దేవుని బిడ్డలారా. లోకా సువార్త 23లో, మార్కు 15లో, లోకా 23లో, యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ విధంగా సిలువ మరణం గురించి మనం ధ్యానించినప్పుడు ఆ యొక్క అధ్యాయాలు మనం ధ్యానించినట్లయితే ఆయన మరణం మనకి భయాన్ని కలిగిస్తుంది దేవుని బిడ్డలారా. ఎంత భయంకరమైన శిక్ష, ఎంత భయంకరమైన శిక్ష! ఆయన ప్రార్థన చేస్తాడు. ఆ మరణాన్ని గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. మొదటి రోజునే ఆ గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తాడు దేవుని బిడ్డలారా. ఎటువంటి భయంకరమైనదో మీకు తెలుసు. 14 సార్లు అతను పడిపోతాడండి. ఆ గొల్గొతా కొండకు తీసుకెళ్తున్నప్పుడు ఆ సిలువ వేయాలని ఆ 14 సార్లు పడిపోతాడు దేవుని బిడ్డలారా. ఎంత బరువు ఉండేదో అది. మేకులతో పడుకోబెట్టి మేకులతో కొట్టేవారండి. జస్ట్ మీకు ఒక పినీసు పెట్టి జస్ట్ ఇలా గుచ్చితే మీరు ఏమవుతారండి? కానీ ఇంతంత మేకులు, 9 అంగుళాలు ఉంటాయి మేకులు, ఆ మేకులతో కొట్టేవారండి. పడబెట్టి అలా పడుకోబెట్టి కొడుతూ ఉంటుంటే ఎంత భయంకరం! ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా మనం సిలువ ధ్యానాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మనం ఆయన ప్రతి దినము మనం వచ్చేస్తున్నాం కానీ ఏం నేర్చుకుంటున్నాం దేవుని బిడ్డలారా? ఆయన మరణం మనకి ఏం నేర్పిస్తుంది? ఆయన ఎందుకు వచ్చాడు? ఒకసారి మనం ధ్యానం చేద్దాం దేవుని బిడ్డలారా. ఆ సిలువలో ఆయన దాహం అన్నప్పటికీ కూడా ఎన్ని చేశారో మీకు తెలుసు. కొరడతా కొడుతూ ఎన్ని ఈ విధంగా కొట్టారో మీకు తెలుసు. ముళ్ళ కిరీటాన్ని ఈ విధంగా పెట్టారు. నీ చేతుల ద్వారా చేసిన పాపాలు, నీ కాళ్ళు ద్వారా చేసిన పాపాలు, నీ ఆలోచనల ద్వారా చేసిన పాపాలు, ఆయన వ్యసనకాతుడు అయిపోయాడండి. ఎంత అందగాడండి దేవుని బిడ్డలారా, ఎంత అందగాడు! అది తట్టుకోలేక ప్రార్థన చేస్తున్నాడు. ఆ 7 మాటల గురించి వచ్చేవారు మాట్లాడతారేమో. ఆ సిలువలో మాటలు చాలా మీకు మన గురించే చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మన గురించే చేస్తున్నాడు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలి. ఆ సిలువ మరణాన్ని మనం ధ్యానిద్దాం. యవనస్తుడా ఒకసారి ఆలోచన చేయి. ప్రతి దినమును మనం వస్తున్నాం కానీ ఈ సిలువ మరణంలో ఏముంది? ఎందుకు అంత కష్టపడవలసిన పని ఏంటి మన కోసం? ఎందుకు మన జీవితాలను మార్చడానికి ఆయన ఎందుకు అక్కడ నిలబడ్డాడు దేవుని బిడ్డలారా? ఒకసారి చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఇక్కడ ఏముందండి? నీతిమంతులుగా తీర్చబడాలంట. నీతిమంతులుగా మనం తీర్చబడాలంటే ఏం చేయాలండి? ఆయన రక్తంలో కడగబడాలి. ఉగ్రత గురించి నేను మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాను. నీతిమంతులుగా తీర్చబడాలంటే ఈ లోకంలో చాలా మంది కూడా నీతిమంతులుగా అవ్వాలని, చాలా గొప్పగా కనపడాలి అనేకమైన కార్యాలు చేస్తున్నారు. ఇంకా చాలా మంది మనం చూసినట్లయితే అన్న కార్యాలు, అన్నం పెడతా ఉంటారు. లేదంటే బట్టలు లేనివాటి బట్టలకి ఇస్తూ ఉంటారు. ఇంకా చాలా కార్యాలు చేస్తూ ఉంటారు. ఏదైనా అప్పుల్లో ఎవరికైనా బాధలో ఉంటే అన్నీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా నీతిమంతులుగా అవ్వాలని ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉంటారు. కొన్ని ట్రస్టులు పెడతా ఉంటారు దేవుని బిడ్డల. దేవుని ఎరగనటువంటి మనమే చేస్తున్నాం అనుకుంటాం. ఏమనుకుంటామంటే మనమే ఖచ్చితంగా మన బోల్ కార్యాలు చేసేస్తున్నాం, లేకపోతే అంతను చనిపోయాడు కదా 10 దినార్లు ఇచ్చేసాం, లేకపోతే 20 దినార్లు ఇచ్చేసాం అని అనుకుంటాం. కానీ మనకంటే ఎక్కువ చేస్తున్నారు హైందువులు. మీకు తెలుసో తెలీదో? తిరుపతి గుడి మనందరికంటే ఆంధ్రాలో చాలా ఎక్కువ వస్తుందంట. ఎవడు ఎంత వేస్తాడో తెలీదు. 1,00,000 వేస్తాడో 5 లక్షలు వేస్తాడో ఎందుకు వేస్తాడో కూడా తెలీదు. ఎక్కడో దొంగోడు కూడా దేవుడిని నమ్ముతాడండి. మనమే కాదు నమ్మేది. దొంగోడు ఎందుకంటాడండి? దొంగోడు ఏమంటాడు? నేను దొంగతనానికి వెళ్తున్నాను, నన్ను కాపాడు,
నేను మళ్ళీ ఆడు దొరకకుండా వస్తే నేను నీకు కానుకిస్తాను, ఒక 100 రూపాయలు తెస్తే 50, 100, 10, 20 ఇస్తాను అంటాడు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే దేవుని బిడ్డలారా, మన నామకార్థ క్రైస్తవులుగా ఉండిపోయాం అంతే. మన జీవితాల్లో మార్పు లేదు అంతే. కార్యాలు చేస్తున్నాం కానీ ఏ విధంగా చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ యొక్క నీతిమంతుడిగా తీర్చబడ్డాను ఇంకా మీకు వివరంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా అపోస్తుల కార్యం 10వ అధ్యాయం ఒకసారి చూద్దామా. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం మొదటి వచనం చూడనా. ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అని భక్తుడు ఒకడు కైసరులో ఉండును. అతడు ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఏం చేస్తున్నాడండి ఇతను? బహుధర్మ కార్యాలంట. మామూలుగా ఒకటి చేస్తున్నాడా, 2 చేస్తున్నాడా? చాలా చాలా కార్యాలు చేస్తా ఉన్నాడు. ఈయన గురించి నేను చెప్పాలంటే ఈ వాక్యం అంతా కూడా మనకు సరిపోతుంది. నాకు ఇచ్చిన 40 మినిట్స్ కూడా ఈయన గురించి చెప్తే సరిపోతుంది. ఇతను చాలా కార్యాలు చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. కుటుంబాన్ని చక్కదిద్దుకున్నాడు దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఆ కుటుంబంలో ఆయన ఏం చేస్తున్నాడు? అనుదినము 3 గంటలకు ఆ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇతను ఏమి సామాన్యుడు కాదు. ఇతను ఒక లీడర్ ఇస్తేనే మనం ఏమంటామంటే 2 సంవత్సరాల్లో పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. మనం ఒక పరిచర్యుడు ఇచ్చినా 2 సంవత్సరాల పరలోక రాజ్యం వెళ్ళిపోతూ ఉంటాం. ఒక సంఘ పెద్దగా మనం ఇచ్చిన 2 సంవత్సరాల పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. టీసీసీలో ఒక పరిచర్య ఇస్తే ఆడు పరలోక రాజ్యం చేరిపోతాడు దేవుని బిడ్డలారా. కానీ నీ క్రియ ఎక్కడ కూడా అహంకారం కనిపించలేదు ఈయనకి. ఎక్కడ కూడా ఏదేదో మాట్లాడలే. ఇంటిని అంతా కూడా ఏం చేసుకుంటున్నాడండి? ఏం చేసుకుంటున్నాడు? దేవుని వైపు చూడటానికి, దేవునిలో ఎత్తబడాలి గనక. అప్పుడు ఒక దూత వచ్చింది. నేను మొత్తం చెప్పను కానీ అక్కడ దూత వచ్చింది. ఆ దూత వచ్చి ఆయనతో చెప్తా ఉంటుంది. పేతురు గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. మీరు అనంత తర్వాత చదవండి. ఆ పేతురు గారి దగ్గరికి వెళ్ళినాక ఆ పేతురు గారు వచ్చి ప్రార్థన చేస్తారు ఆ కుటుంబంలో. నేను షార్ట్గా చెప్తున్నాను ఎందుకంటే చాలా చెప్పాలి కనుక. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అయ్యా నువ్వు ధర్మకార్యాలు చేస్తావు. ఈ కొర్నేలు గురించి చెప్తే 100 మందికి సైనికులు లేడండి ఈయన. చాలా యోధుడు అనమాట. ఆయన గురించి నేను చదివినప్పుడు చాలా యోధుడు ఈయన. ఎక్కడ కూడా భయపడలే. తప్పుని ఎత్తు చూపించాడు అంతే. అయ్యగారు నువ్వు షర్ట్ వేసుకోలేదు లేకపోతే రేపు కోయిరికి రావద్దు. అసలు మీరు కరెక్ట్గా ఉండాలి. మీరు కోయిర్లో ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఉండంటే క్రమం ఎవరికి నేర్పుతున్నామండి? నెక్స్ట్ తరానికి వచ్చే వాళ్ళకి మనం క్రమం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. ఈ రోజున ఆ సైనికుడు ఆయన ఎప్పుడు కూడా భయపడలా. ఎప్పుడు కూడా ఆయన ఆ విధంగా ఉన్నాడు కనుక ఆ విధంగా దూత వచ్చి చెప్తుంది, నువ్వు అన్ని కార్యాలు చేస్తున్నావు. పేతురు గారు వచ్చి ఆ ఇంటికి వచ్చి బోధ చేస్తున్నాడు. నువ్వు అన్ని కార్యాలు చేస్తున్నావు, నీకు బాప్తిసం తక్కువ ఉంది. యవనస్తుడా, ఈ రోజులో నువ్వు అన్నిటిలో నువ్వు ఉంటున్నావేమో. మొదటగా యవన సహవాసానికి వచ్చే బిడ్డగా నువ్వు ఉంటున్నావేమో. ఆయన రక్తంలోను పాల్గొనాలని నువ్వు అనుకుంటున్నావేమో. మొదట మెట్టేంటో తెలుసా? బాప్తిస్మ సాక్ష్యం నీకు కావాలి. ఇవాళ ఎవరైనా సరే బాప్తిసం తీసుకోకపోతే దేవుని సన్నిధిలో యేసయ్య నా కోసం మరణించాడు, యేసయ్య నా కోసం ఆయన సిలువలో ఆయన మరణించాడు, నా పాపాల నిమిత్తం మరణించాడని చెప్పి నువ్వేం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. నీ రక్షకుడుగా ఆయన ఏం చేసుకోవాలండి? ఎంచుకోవాలి దేవుని బిడ్డలారా. మనము నా బిడ్డ ఉంటాడండి, కొన్ని శాస్త్రాలు నాకు కనపడుతూ ఉంటాయి. వాడు నడుస్తున్నప్పుడు, వాడు మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? కేవీ సుధాకర్ అనుకో, ఒరే రవిగడు కొడుకు రాడు, అంతేనా? ఇప్పుడు కేవీ సుధాకర్ అని కొడుకు గురించే మనం చూసుకుందాం. అన్న జస్ట్ మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఆయన వాళ్ళ కుమారుడు కూడా ఏం చేస్తున్నాడండి? తండ్రిని చూశాడు కనుక అతను ప్రతి సంఘానికి వెళ్ళి ఆ తండ్రి ఏ విధంగా అయితే ఉన్నాడో కొడుకు కూడా అదే విధంగా ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. అవునంటారా లేదంటారా? మీ రూపం మీ కొడుకులో మీకు తెలియకుండా మీ రూపం ఎలా ఉంటుందండి? కనపడుతుందా లేదా? వాడి మాటలో వాడి ప్రవర్తనలో ఖచ్చితంగా కనపడుతుంది. కానీ మనము యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకునే మనము ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలము ఏ విధంగా ఉండాలి? ఆయన పోలికలు మనకేమైనా కనపడుతున్నాయా? నేను పాపాల గురించి ఇంకా చెప్పలేదు. ఆయనలో ఏ పాపము లేదు, కానీ మనలో
చాలా పాపాలు ఉన్నాయి. గనక దేవుని బిడ్డలారా, మొదటగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడికి వచ్చినటువంటి యవనస్తుడు నువ్వు అనేకమైన కార్యాలు చేయొచ్చు, అనేకమైన పనులు చేయొచ్చు. మొదటగా వచ్చి నువ్వు కార్యక్రమాల్లో నువ్వు నిలబడవచ్చు. కానీ యేసుక్రీస్తు, నువ్వు చాలా కాలం నుంచి నీ తండ్రి నీ తల్లి నువ్వు ఇంట్లో వాక్యం చదువుతుంది కనుక అని చెప్పేసి నువ్వు ప్రతి దినము నువ్వేమి దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు. కానీ నీలో బాప్తిసం సాక్ష్యం లేకపోతే నువ్వు ఏ రోజు కూడా పరలోక రాజ్యంలో చేరలేవు. ఆయన నమ్మాలి. ఆయన నమ్మి నువ్వు రక్షకుడని అంగీకరించి ఆయన రక్తంలో నువ్వు కడగబడి, ఎప్పుడైతే ఈ నా దేవుడు నా కోసం వచ్చాడో, నా పాపాల నిమిత్తం వచ్చాడో, నేను పాపాలు చేసిన పాపాల నిమిత్తం ఆయన ఎప్పుడైతే ఆయన సిలువలో మరణించాడో, అప్పుడు అది అంగీకరిస్తావో అప్పుడు నువ్వు రక్షించబడతావు. ఈ యొక్క కొర్నేలి రక్షించబడ్డానికి కారణం ఏంటి? ఇల్లంతా కూడా బాప్తిసం తీసుకుందండి. ఈ రోజున ఎవరికైనా బాప్తిసం లేకపోతే గనక ఖచ్చితంగా ఈ యొక్క సిలువ ధ్యానాల్లో సిలువ వాక్యం వింటున్న నీవు, ఆ సిలువ రక్తంలో కడగబడాలనుకునే నీవు, ఖచ్చితంగా ఆయనని ధ్యానించిన వాడు నీవు, ఖచ్చితంగా నువ్వేం చేయాలండి? బాప్తిస్మ సాక్ష్యంలోకి వెళ్ళాలి. అదేవిధంగా రెండోదిగా ఎఫెసీ పత్రిక 2:13 మానవుడిని దేవుణ్ణి సమానం చేస్తుంది. ఒకసారి చూద్దామా. అయినను మునుపు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంకా నేను ఒక ఏడు మాటలు నేను చెప్పాలనుకున్నాను, అప్పటికే నాకు 20 నిమిషాలు అయిపోయింది. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మునుపు ఎలా ఉన్నామండి? దూరస్తులమై ఉన్నాం. ఏం దూరం అండి? యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడు మన కోసం ఆదాముని, మనమందరం కూడా, మన తండ్రి ఎవరండి? ఆదాం గారు ఆ టైంలో ఏం చేసేవారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడితో అంతమాత్రం మాట్లాడుతూనే ఉన్నాడు. అవునా లేదా? మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ సమయం లేదు కనుక నేను 2-3 పాయింట్లు నేను మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ సమయంలో ఆజ్ఞ అతిక్రమం ఆయన చేసి ఉన్నాడు. అవునా లేదా? నేను షార్ట్ కట్లో నేను చెప్పేస్తున్నాను. ఆదాం గురించి చెప్పాలంటే మీకు చాలా 8 సబ్జెక్టులు ఉన్నాయి ఆయన గురించి మాట్లాడడానికి. ఆయన పాపం చేశాడు. ఎప్పుడైతే దేవునికి దేవునితో ఉన్నప్పుడు చక్కగా ఆయన ఇద్దరు చక్కగా మాట్లాడుకునేవారు. దేవుడు వచ్చేవాడు, 6 గంటలకు వచ్చేవాడు, చక్కగా ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు. చక్కగా రోజు ప్రతిదినం అదే జరిగింది. అక్కడ ఆయన అనుకున్నాడు ఆదామును ఒంటరిగా ఉండడానికి మంచిది కదా అనుకున్నాడు. వెంటనే అవ్వను చేశాడు. అవ్వతో ఉన్నప్పుడు అవ్వ ఏమైంది? ఆశపడింది, ఆ పండును తిన్నది. ఆ పండును తిన్నాక మనోడు ఆయన వచ్చేటప్పటికి దాక్కున్నాడు చెట్లు మీద. చాలా పెద్ద స్టోరీ అది. అయితే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించాడు గనక, ఆ పాపం చేశాడు గనక అక్కడ ఏమైందండి? అడ్డుగా ఉన్నది. దావీదాను భక్తుడు నా పాపములు చాలా అడ్డుగా ఉన్నాయి అంటున్నాడు దేవుని బిడ్డలారా. మన పాపాలు యేసుక్రీస్తు ప్రభుకి మనకు చాలా అడ్డుగా ఉంటున్నాయి. మన ప్రతిదినము చాలా పాపాలు చేస్తూ ఉన్నాం. చాలా మంది కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క క్రియలు మానుకోరు దేవుని బిడ్డలారా. సామెతలు 8:6 చదువుతున్నట్లయితే యవనొచ్చుల నుంచి నువ్వు పారిపోవాలంట. ఎవడైనా పారిపోతున్నాడా? నేను ఒకసారి జాన్ విస్లే గారి ప్రసంగం మన మెయిన్ సంఘంలో విన్నా. 33.5 సంవత్సరాలు నేను ఒక అమ్మాయిని కూడా చూడలేదు కనుక నేను ఈ విధంగా వాడబడుతున్నాను అన్నాడు. 2002లో నేను బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఆయన మేము ఆదర్శంగా తీసుకునేవాళ్ళం. ప్రసంగం చెప్తే చాలా బాగుండేదండి ఆయనది. మా బావగారు కూడా ఉన్నారు నా గురించి, చిట్టుబాబు గారు కూడా. మేము ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామో ఆయనకు తెలుసు. 2002లో ఆయన ప్రసంగం చెప్తే ఒక అమ్మాయిని కూడా నేను చూడకుండా ఉన్నాను కనుక నా యవ్వనాన్నంతా కూడా ఆయన కోసం సమర్పించుకున్నాను కనుక దేవుడు నాకు అనేకమైన దేశాలు ఈ బైబిల్ ద్వారా తిరుగుతున్నానని చెప్పాడు. ఈ రోజున యవనస్తుడిగా నువ్వు ఉన్నటువంటి నీవు, నిన్న పృథ్వీకి నేను చెప్తున్నా, బైబిల్ నువ్వు పట్టుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోతామయ్యా అని అంటున్నా. మన బైబిల్ బాగా చదువుతుంటే మనకేమనిపిస్తుంది అంటే ఆలోచనలు, మన పాప ఆలోచనలన్నీ తీసేసుకుంటాం దేవుని బిడ్డలారా. మనం సమానం చేస్తుందంట. మన పాపాలన్నీ తీసేసి దేవునికి మనకి ఎప్పుడైతే ఆ పాపాలన్నీ తీసేసామో అప్పుడు ఏం చేస్తుందండి? సమానం చేస్తుంది. చాలా భయంకరమైన ఈ యొక్క వాక్యం మనం మాట్లాడుతుంటే, ఆ పాపం గురించి మనం మాట్లాడుతూ ఉంటుంటే మనకు భయం కలుగుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అబద్ధికులు వ్యభిచారకులు పరలోక రాజ్యం చేరరంట. చాలా మంది కూడా చాలా ఈజీగా తీసేసుకుంటున్నాం ప్రతి విషయాన్ని.
దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ ఏ దినమైనా సరే నువ్వు రక్తంలో కడగబడినటువంటి ప్రతి శుక్రవారం కానీ ప్రతి ఆదివారం కానీ బలలో చెయ్యేస్తే నీకు ప్రతి దినం గుర్తు రావాలా? ఏదో అల్లాటప్పగా జనాలు చూస్తున్నారు కదా, వేషధారణగా మనం నిలబడిపోయి వేషధారణగా మనం వచ్చేసి అక్కడ ఉంటే నీకు అది శాపం అని గలతీలో చెప్తాడు. శాపగ్రస్తుడై ఆయన సిలువ వేసాం మనమే, మన శాపాన్ని తీసేశాడు ఆయన. ఏ రోజైనా సరే నువ్వు దేవుని కోసం నువ్వు ఉన్నటువంటి వాడు నీవు ఏ రోజైనా ఆలోచన చేస్తున్నామా? కొరంథీలో చెప్తా ఉంటాడు, అపరాధి అయిపోతావంట నువ్వు. బల్లని సరిగ్గా నువ్వు తీసుకోకపోతే అపరాధి అయిపోతావంట నువ్వు. అనాలోచనగా మనం తీసుకోకూడదు, అనాలోచనగా బల్ల కడగ రాకూడదు, అనాలోచనగా సిలువ రక్తంలో మనం కడిగినటువంటి వాళ్ళు మన సాక్ష్యాన్ని ప్రతి దినము కూడా తీర్చి ఆయన దగ్గర పెట్టుకుని మనం ప్రార్థన చేయాలి. 40 రోజులు వీళ్ళు చేస్తారండి, ఉపవాసం చేస్తారు, లెంట్ డేస్. లుథరన్ చర్చ్ చాలా గొప్పదండి. నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, మేము జీడిఎం నుంచి వచ్చాం, వాళ్ళు ప్రతి 40 రోజులు కూడా వాళ్ళు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ప్రతి దినం దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి లేకపోతే వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పిస్తున్నారు, ఒక పాఠం నేర్పిస్తున్నారండి. దేవుని దగ్గర ఎప్పుడు ఉంటే భయం ఉంటుంది. మన తండ్రి దగ్గర ఉంటే మనం పాపం చేస్తామా? ఆయన మన దగ్గర ఉంటే మనం ఏ పాపం చేయం, భయపడతా ఉంటాం. ఎప్పుడు తండ్రి దగ్గర పెట్టుకోండి, మన పాపాలు దూరం అయిపోతూ ఉంటాయి. యవనస్తుడా, నువ్వు ఇంకా పాపం చేస్తున్నావేమో, లేకపోతే నీ యొక్క వ్యసనాలకు నువ్వు లోనైపోయావేమో, లేకపోతే సిగరెట్లకి మందుకి నువ్వు లోనైపోయావేమో. ఆ మందు నీకు అసలు ఏమి కనిపించదండి, ఇక్కడికి ఎక్కుతుందంట. ఆ మందు గురించి నాకు తెలియదు అసలు. మందు తాగితే భయంకరమైన యాసలు వేస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. పెద్ద చిన్న ఏమీ తెలీదు. ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడు ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి. నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నావా? నిజమైన క్రైస్తవుడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చెయ్యి. నీ పాపాలు ఇంకా అడ్డుగా ఉన్నాయేమో. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, అయ్యో ఇంకా నేను పాపంలో కూరుకుపోయానంటే నువ్వు ఈరోజు రా, ఈరోజు రా. నువ్వు నీ కోసం మాట్లాడుతున్నాడు ఆయన. నీ దగ్గరికి ఆయన హత్తు కూడా చూస్తూ ఉన్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం తెలుసా? ఏ రోజు కూడా నువ్వు రాకపోయినా పర్వాలేదు, నామకార్థ క్రైస్తవుడిగా ఉండొద్దు, వేషధారణ క్రైస్తవుడిగా ఉండొద్దు. ఉమ్ము వేస్తానంటున్నాడు దేవుని బిడ్డలారా. ఆయన మరణం ఎంత భయంకరమైందో నువ్వు చూసావు. ఆయన సిలువలో ఎంత భయంకరమైన మరణాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే ఒక చేతిలో ఒక్క ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేమే. మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేద్దాం. అదేవిధంగా మూడోదిగా మనం చూద్దామండి, మొదటి యోహాను 1:7 నేను త్వరగా చెప్పేస్తాను. ఒకసారి చూడనా. మొదటి యోహాను, ఇక్కడ పాపము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాస కలవరమై యుందుము. ఇక్కడ ఏంటండి ఆయన చీకట్లో ఉన్నాడా వెలుగులో ఉన్నాడా? మనం ఈ లైట్లన్నీ ఆపేస్తే చీకట్లో ఉంటే ఏమైనా కనపడుతుందా? మనం ఏమీ కనిపించదు దేవుని బిడ్డలారా. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, చీకటిలో గనక మీరు ఉంటే, పాపములో మీరు ఉంటే ఆ యొక్క శక్తి మీకు తెలియదు. మీరు పాపములో ఉంటే ఆ శక్తి మీకు తెలియదు. నేను ఎందుకు చనిపోయానో కూడా మీకు తెలియదు. మీరు రండి వెలుగులోకి, మీరు అన్యోన్యం గలవారు ఉంటారు, సహోదరుడిగా ప్రేమించుకుంటారు. ఆయన ప్రాణం పెట్టేశాడండి మన కోసం. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ప్రాణం పెట్టేశాడు దేవుని బిడ్డలారా. ఈ రోజున చాలామంది మన కుటుంబాల కోసం ప్రాణం పెట్టేస్తున్నామా? కొంతమంది పెట్టేవాళ్ళు ఉంటారు, ప్రాణం పెట్టేవాళ్ళు. ఇంకంతకంటే పక్కోడి కోసం ప్రాణం పెట్టాలంటే మన వల్ల అవదు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఆయనను మనం ఉంటామో మనల్ని పవిత్రపరుస్తుందంట. వెలుగు అనగా పవిత్రపరుస్తుంది, పవిత్రులుగా చేస్తుంది. సిలువ రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది దేవుని బిడ్డలారా. ఎక్కడ చూసినా ఇందాక నేను చెప్పాను కదా, క్రీస్తు బిడ్డవు నువ్వు. ఆయన ప్రేమ కనపడుతుందండి. ఆయన ప్రేమ ఎటువంటిదో తెలుసా? ఆయన ప్రేమలో చాలా కలవరి ప్రేమలో ఆ సిలువ మరణంలో త్యాగం కనపడుతుందండి.
అటువంటి ప్రేమ మీకు ఉంటుంది. నేను ఇంకా సమయము ఎక్కువ తీసుకోకూడదు, ఇంకా 10 నిమిషాలు నాకు ఉంది కనుక నేను త్వరగా వెళ్తాను. అదేవిధంగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మళ్ళీ చూడనా. మొదట చదివాం కదా, 5వ అధ్యాయం 9వ వచనం. రోమ పత్రిక 9వ వచనం, సారీ 5:9. ఇందాక మీరు చదివారు కదా, అదే. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఏం చేస్తున్నామండి? మొదటగా ఎప్పుడైతే మనం రక్షించబడతామో బాప్తిస్మ సాక్ష్యంలోకి వస్తున్నాం, తర్వాత మన పాపాల నుంచి సమానం చేస్తుంది. దేవుని యొక్క రక్తం ఏం చేస్తుందండి? సమానపరుస్తుంది. మూడోదిగా ఏం చేస్తుందండి? పవిత్రపరుస్తుంది. తర్వాత ఏం చేస్తుందండి? ఉగ్రత నుండి తప్పిస్తుందండి. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి దీనికోసం, ఉగ్రత గురించి మనం మాట్లాడుతుంటే. అప్పుడు చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, సిలువను నేను ఎత్తుకుంటున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంటాడు. ఈ ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. మన జీవితాల్లో మనం చేసిన పాపాల నిమిత్తము ఆయన మరణించాడు కదా, మళ్ళీ వచ్చి మరణిస్తాడని మీరు అనుకోవద్దు. అనేక దినాలుగా మీకు వాక్యం వినపడుతుంది, వాట్సాప్ ద్వారా, లేకపోతే సంఘం ద్వారా, లేకపోతే అనేక విధాలుగా మీకు వాక్యం వినపడుతుంది. ఈ ఉగ్రతలోంచి మనం పోవాలనంటే ఆయన రక్తంలో కడగబడాలి దేవుని బిడ్డలారా. అదేవిధంగా మనం ఇంకోటి 5వది కూడా మనం చూసుకుందాం నాన్న. 5వది పేతురు పత్రిక, 1 పేతురు 1:19. ఇంకా 6 నిమిషాలు ఉందండి. 1:19. ఇక్కడ ఏం చేస్తుందండి? ఈ విమోచన బంధకాల నుంచి ఈ రోజున నువ్వు అనుకోవచ్చు, నీ కుటుంబ పరిస్థితులు బట్టి, లేకపోతే నీ యొక్క భార్య పరిస్థితి, నీ భార్య ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో, లేదంటే నువ్వు పిల్లలు లేరని నువ్వు బాధపడుతున్నావేమో, లేదంటే ఆర్థికంగా నువ్వు ఉండి అనేకమైన ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావేమో, నువ్వు చెప్పుకోవాలని మనశ్శాంతి లేక నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియక ఆ శాంతి కోసం నీ దేవుని సన్నిధికి వస్తే నిన్ను విమోచిస్తానంటున్నాడు దేవుని బిడ్డలారా. మన బంధకాల్లోంచి అన్నిటిని తప్పిస్తానంటున్నాడు. మీకు తెలుసా, ఆ సిలువలో మరణాన్ని మనం చూసినట్లయితే, ఆ సిలువ మరణాల్లో మనం చూసినట్లయితే ఒక దొంగ ఎగతాళి చేస్తూ ఉన్నాడు, నువ్వు అనేకమైన కార్యాలు చేసావు, అనేక విధాలుగా నువ్వు ఉన్నావు, ఈ రోజు నువ్వు నేను రక్షించుకోలేకపోతున్నావు అని ఎగతాళి చేస్తే రెండోవాడు ఏం చేశాడండి? నమ్మాడు దేవుని బిడ్డలారా. ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి నమ్మాడు. ఆయన నమ్మని వెంటనే పరదేశంలో ఉంటావని చెప్పాడు. దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చెయ్యి. నీ యొక్క బాధలు ఏమైనా ఉన్నాయేమో, నువ్వేమైనా బంధకాల్లో ఉన్నావేమో, లేకపోతే నీకు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో, ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టు, నీ మొర్ర ఆలకిస్తాడు దేవుని బిడ్డలారా. ఆనాడు యోబు మొర్ర పెట్టాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆనాడు యెహోషువ మొర్ర పెట్టాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈ రోజున నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తంలోకి నువ్వు రా. ఆయన సిలువ రక్తము ద్వారా ఆయన ధ్యానించినప్పుడు ఆ యొక్క ప్రేమ కనపడుతూ ఉంటుందండి. మనం ఇంకా ఎక్కువ చదువుతూ ఉంటుంటే, ఆ సిలువలో ఉన్నప్పుడు ఆ కొరడతో కొడుతుంటే ఒక సైనికుడికి ఒక కన్ను కనపడదంట. ఆ కన్ను కనపడిపోతే ఆ యొక్క రక్తపట్టు ఆ కన్నులోకి వెళ్తే ఆయన స్వస్థత పొందిన సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే సమయం లేదు ప్రతిదీ మీకు వివరించడానికి. ఈ రోజున నువ్వు ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా, పాపం అనే బంధకంలో ఉన్నావా, లేకపోతే కుటుంబం కోసం ప్రతి దినము నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు ఈరోజు నిజాయితీగా నువ్వు ప్రార్థన చేయి, బాప్తిస్మ సాక్ష్యంలోకి రా. అనేకమైన కార్యాలు నేను చేస్తున్నానని అనుకోవద్దు. అదేవిధంగా 6వదిగా అదే పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనం పాపుల విషయమై ఇక్కడ మన పాప విషయం చనిపోయినప్పుడు ఆయనే అక్కడ బండ మీద ఆయన ఏం చేశాడండి? ఆ సిలువలో ఏం చేశాడండి? చనిపోయా శరీరమందు మన పాపములను ప్రాణం మీద మోసుకుని, మన పాపాలు ఎలా ఉన్నాయండి? చాలా భయంకరం. ఈ రోజున నువ్వు మారకపోతే, లేకపోతే ఇంక అదే స్థితిలో ఉంటే, అనేక దినాల నుంచి నీకు వాక్యము వినపడుతూ ఉంది. 2000 సంవత్సరాల నుంచి ప్రతి దినము వాక్యం వినపడుతూ ఉంది. మన పాపాలు మార్చుకోపోతే చదువు, ఆయన పొందే గాయముల చేత మీరు స్వస్థత పొందాలా. నువ్వు అనారోగ్యంగా ఉన్న బాధపడి చాలా మంది అనేక విధాలుగా హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు.
నేను చూస్తూ ఉన్నా, మనలో ఎవడో కూడా క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు లేడు. హైందువులైనటువంటి వారు వచ్చి గొప్ప సువార్త చేస్తున్నారు. అనేక విధాలుగా వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళు స్వస్థత పడ్డారు, వాళ్ళు ప్రార్థన చేశారు. నేను 2013లో ఒక బ్రాహ్మణాముడితో నేను ఒక చాటింగ్ చేసినప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా? మీరు నిజమైన దేవుణ్ణి నమ్ముతారు కానీ మీరు పాటించరు. మేము రాళ్ళలో చూసాము, లేకపోతే కొండల్లో చూసాము, నీళ్ళలో చూసాం దేవుణ్ణి. తర్వాత మేము ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షించబడ్డానో అప్పుడు అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఈరోజు నిర్లక్ష్యం చేసేస్తున్నాం మనం, అంతే. కనుక రాబోయే మనం స్వస్థత పొందాలి అని అంటే, నీకు ఏ రోజున బాధ ఉందా లేకపోతే ఏమనుందా, స్వస్థత పొందాలంటే ఆయన సన్నిధిలో నువ్వు మొర్రపెట్టు. కొర్నేలి మొర్రపెట్టాడు కదా, 3 గంటలకే దోత వచ్చింది, నీ దగ్గరకు వస్తాకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా ప్రకటన గ్రంథము 12:11 చూడనా లాస్ట్గా, వారు గొర్రె పిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించున్నారు కానీ మరణం వరకు ప్రేమించిన వారు కాదు. ఇక్కడ ఏమని, గొర్రె పిల్ల రక్తంలో మనం ఎప్పుడైతే మరణం వరకు నిజాయితీగా ఉంటామో అప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. హెబ్రీ పత్రిక 9:12 చూడనా, మేకల యొక్క రక్తము చూడండి ఒకసారి 9. మేకల యొక్క రక్తము కాక, కోడి యొక్క రక్తం కాక, చాలా మంది ఈ యొక్క విముక్తి గురించి లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో చేరాలని అనేకమైన పాపాలు చేస్తూ ఉంటున్నారు, అనేకమైన రక్త బలులు ఇస్తూ ఉంటున్నారు, అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు, అనేకమైన దాన కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే సిలువ రక్తంలో కడగబడతామో, సిలువ రక్తంలో మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆ సాక్ష్యంలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనకేముంటుందండి, పరలోక వారసులుగా మనం తయారు చేయబడుతున్నాం. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను, నాకు ఇచ్చిన టైం అయిపోయింది. కనుక మనము యవన సహవాసానికి వచ్చినటువంటి వాళ్ళు మనం బాప్తీస సాక్ష్యంలోకి రావాలంటారా రాకూడదంటారా? ఎవరైనా సరే ఈ రోజున బాప్తీసం తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా ఆ యొక్క ఎన్నో కార్యాలు చేస్తానని కదా అని మీరు అనుకోవడం కాదు, కానీ బాప్తీస సాక్ష్యం తీసుకోవాలి. ఎవరైనా సరే మనం సమానం చేయాలంటే మన పాపాల నుంచి మనం దూరంగా ఉండాలి. మన పవిత్రపరచాలని, మూడోదిగా మనం పరిశుద్ధపరచాలంటే ఆయన వాక్యాన్ని అంగీకరించి మన క్రియలన్నీ కూడా సరిచేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అదేవిధంగా రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించే దేవుడు యేసయ్య తప్ప ఇంకెవరూ లేరని దేవుని బిడ్డలారా. అదేవిధంగా మనకు స్వస్థత లేదని మనం బాధపడుతూ అనేకమైన మొక్కులు చేస్తూ ఉంటాం, అనేక విధాలుగా స్వస్థతల కోసం తాయెత్తులు కట్టుకుంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ యేసయ్య రక్తంలో కడగబడితే మనకు స్వస్థత వస్తుందండి. ఖచ్చితంగా మనం అందరం కూడా ఆయన యొక్క రాకల్లో మనం ఉండాలంటే, విజయధ్వని మనం పాటించాలంటే కనుక ఆయన రక్తంలో మనం ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఆరాధనలోకి రాద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఆరాధనలోకి వద్దాం. పరిశుద్ధుడా పరమగల తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. యేసయ్యా, ఇదిగో నాయన ఇప్పటి వరకు మాతో మాట్లాడావు. నీ రక్తంలో కోట శోభాకర్ గారు ఆరాధన చేద్దాం, అందరూ నిలబెడదామండి. యేసయ్యా, వందనాలు. గొప్ప దేవుడా, మాతో మాట్లాడావు. ప్రతి ఒక్కరు కూడా ధ్యానించండి, ప్రతి ఒక్కరు కూడా సిలువ వైపు చూద్దాం, ప్రతి ఒక్కరు కూడా సిలువ వైపు చూద్దాం. 2 చేతులు వినయంగా పైకెత్తి, అయ్యా నా కోసం మాట్లాడవని అనుకునే వాళ్ళు ప్రార్థన చేద్దాం. ఆరాధన చేద్దాం దేవుని బిడ్డ, ఆరాధన చేద్దాం. ఆయన నామంలో శక్తి ఉన్నది కనుక ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి మనందరం కూడా ఒకసారి మనం పరీక్షించుకుందాం. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త అదంట వెర్రితనంగా ఉన్నదంట. ఈ రోజున నీవు కూడా అలాగుంటున్నావా? లేదా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, నమ్మినటువంటి నాకు అది ఒక శక్తిగా ఉన్నది అంటున్నాడు. ఈ రోజున ఆ యొక్క సిలువను గూర్చిన వార్త నీకు నాకు ఎలా ఉన్నది నా సహోదరుడా? ఇంకను కూడా ఈ లోక బంధకంలో ఉంటూ వెలుగు సంబంధులు కాకుండా చీకటి సంబంధులుగా ఉంటున్నావేమో. ఈ రాత్రిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. అనేక లెంటు దినములు అయిపోతున్నాయి, అనేక దినములు గడిచిపోతున్నాయి, అనేక సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ ఇంకను నువ్వు ఆయన యొక్క సిలువను గూర్చిన వార్త నీకు ఒక శక్తిగా కాకుండా ఇంకా వెర్రితనంగా ఉంటున్నావేమో. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను అడుగుచున్నాడు, మరొక అవకాశం నీకు ఇవ్వాలంటాడు. కనుక ఈ పాట పాడుకుంటూ గనక నువ్వు కనుక పాత రోత జీవితంలో నువ్వు ఇంకా అలాగుంటున్నట్లయితే దేవుడు ఈ రోజున మరొకసారి నీ వంక చూస్తున్నాడు. అందరూ కూడా మాటలతో ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా, స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయనా. మీరు గొప్ప దేవుడు నా తండ్రి, నీకు వందనాలు తండ్రి.
అందరూ కూడా చక్కగా చప్పట్లు కొడుతూ సంతోషంగా మనందరం కూడా ధ్యానపూర్వకంగా ఈ పాటను పాడదాం. ఎందుకంటే ఆయన నామంలో శక్తి ఉన్నది కనుక, ఆయన నామంలో శక్తి ఉన్నది. ఆ శక్తి ద్వారా మనం అందరం కూడా రక్షణలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Hallelujah. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అందరూ పాడదాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి కలిగినది యేసయ్య నామంలో ప్రతి ఒక్కరు పాడదాం. ఉన్నదయ్యా. నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్యని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకాన్ని చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో అందరూ శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తుదాం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ఆయన గొప్ప దేవుడు కనుక ఆయన నామంలో శక్తి ఉన్నది. మీ సొంత మాటలతో ఆయన ఆరాధించండి. మీ సొంత మాటలతో ఆయన ఆరాధించండి. ఆయన చూస్తున్న దేవుడు, నీ వైపు చూస్తున్న దేవుడు గనక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సిలువను గూర్చిన వార్త నీకేమై ఉన్నదో నీ సొంత మాటలతో ఆయన ఆరాధించు.
ఆయన విమోచకుడిగా మన మధ్యలో వచ్చి ఉన్నాడు కనుక హల్లెలూయా స్తోత్రం నాయన. పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మారని మంచి దేవానికి వందనాలు. ఎల్ షడాయిన దేవానికి వందనాలు. ఎలోయీనికి వందనాలు. యెహోవా షమ్మానికి వందనాలు. యెహోవా ఈరేనికి వందనాలు. యెహోవా షాలోమ్ నీకు వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్న మా తేజోమయుడానికి వందనాలు స్తోత్రాలు. ఆయన రాజులకు రాజానికి వందనాలు, ప్రభువులకు ప్రభువానికి వందనాలు. నాయన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవానికి వందనాలు స్తోత్రాలు. అబ్రహాము దేవానికి వందనాలు, ఇస్సాకు దేవానికి వందనాలు, ఇశ్రాయేలు దేవుడానికి వందనాలు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవానికి వందనాలు. 40 సంవత్సరాలు నా ప్రభువా మన్నాతో పోషించిన మా పోషకుడానికి వందనాలు. సృష్టిని సృష్టించిన దేవుడానికి వందనాలు నా తండ్రి. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం నాయన ప్రభు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. సియోనులో ఆరాధించుట ఆయన్ని, సియోనులో మౌనంగా ఉండుట ఆయన ఆరాధించుటయే. స్తోత్రం నాయన. ప్రైజ్ యు లార్డ్, వి వర్షిప్ యు ఫాదర్. థ్యాంక్ యు లార్డ్, థ్యాంక్ యు జీసస్. వి ప్రైజ్ యు, వి వర్షిప్ యు లార్డ్. పరిశుద్ధుడా ప్రేమమేడా నీకు వందనాలు స్తోత్రాలు మా తండ్రి. మరొకసారి నా ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మా యొక్క ఈ స్తుతి ఆరాధన నీ బంగారు పాత్యం చేర్చుకున్నారని నమ్ముతూ త్వరలో రానటువంటి మా రక్షకుడు యేసు నామమున అడిగి ప్రార్థన చేసి పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆరాధన నడిపించిన థ్యాంక్ యూ అండి. సుధాకర్ శుభకర్ గారికి వందనాలు తెలియపరుస్తున్న వాక్యం చెప్పిన రవి గారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ అండి. ఈ సమయం ఇచ్చినటువంటి యూత్ లీడర్ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నడిపించినటువంటి అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మా యొక్క సేవ కోసం ప్రార్థన చేయండి. దేవుని సేవలో వెళ్ళాలని ఆశ ఉంది. అనేకమైన కారణాల వల్ల మనం నిలబడతాం, కానీ అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. దానిని బట్టి మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుని సేవలో వెళ్ళాలని ఆశ ఉంది కనుక దానికోసం మీరు ప్రార్థన చేయవలసిందిగా అందరినీ అడుగుచున్నాను. వందనాలండి.